నేడు రెండో రోజు ఏఐసీసీ సభ్యులతో సమావేశం జరగనున్న ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా 44 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. రెండో రోజు ప్రతినిధుల సదస్సు జరుగుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు దీనిలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ రెడ్డి తెలుసుకుని. శిరీష్, చెప్పండి, రెండో రోజు ఏఐసీసీ సమావేశాలు జరగబోతున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చా? తప్పకుండా బోనా, ఎందుకంటే ఈ రోజు కొన్ని అంశాలపైన కీలకమైన తీర్మానాలు ఎందుకు కూడా చేసే అవకాశం ఉంది. నిన్న కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ కమిటీ సమావేశం, అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అని చెప్పేసి చెప్తారు, హైయెస్ట్ డెసిషన్ బాడీ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇది కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలను, తీర్మానాలన్నింటినీ కూడా ఈ రోజు జరిగే ఏఐసీసీ సమావేశంలో డిస్కషన్ చేయబోతున్నారు. ఇందులో ఈ సమావేశంలో 1200 మంది పైగా ఏఐసీసీ సభ్యులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ సభ్యులతో పాటుగా సుమారు 300 మంది సిడబ్ల్యూసీ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పీ లీడర్లు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర నేతలు హాజరవుతున్నారు. మొత్తం మీద కూడా ఒక 2000 మందికి ఈ రోజు ఈ సమావేశంలో ఆహ్వానం అనేది కూడా ఉంది. ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలంటే కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా 64 సంవత్సరాల తర్వాత అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కీలకమైన సమావేశం కాబట్టి ఈ సమావేశంలో ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించవచ్చు అని చెప్పేసి సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రియాంక గాంధీని మరింత యాక్టివేట్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఆమె ప్రాధాన్యతను పార్టీలో పెంచాల్సిన అవసరం అని చెప్పేసి ఇప్పటికే పలువురు నాయకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీకి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించే విషయంపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరగబోతోంది. ప్రధానంగా చూసినట్లయితే ఈ సమావేశంలో ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశీ వ్యవహారాల పైన నిన్న సిడబ్ల్యూసీ ఆమోదించిన తీర్మానాలు ఏవైతున్నాయో వాటిపైన చర్చ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. 2 రోజుల పాటు సమావేశాలు అంటే నిన్న ఈ రోజు పాటు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా పార్టీ పరిస్థితి అనేది కూడా దేశంలో నానాటికి కొంత డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్టీని మూలాల నుంచి పునరుద్ధరించే దిశగా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళను పార్టీని ఏ విధంగా సమూలంగా సంస్కరించాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ చేయబోతున్నారు. దీని తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు ఏంటి కూడా సిడబ్ల్యూసీ ప్రకటించే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.